చెప్పి యామిని కావ్య ఇద్దరూ మాట్లాడుకున్న తర్వాత యామిని కాస్త కొబ్బరి బండంతో సహా వెళ్ళి పెళ్లిపీటల మీద కూర్చుంటుంది. రాజు కూడా వెనకాలే వస్తాడు. వెళ్ళి కూర్చున్న తర్వాత ఏంటి బావా అసలు నీ మొహంలో పెళ్లి కలే కనిపించట్లేదు అని చెప్పాను. కానీ నా మొహంలో కనిపించకపోతే ఏముంది, నీ మొహంలో కనిపిస్తుంది కదా. నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడానికి నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతున్నావు కదా, నా ఇష్టాలతో నీకు సంబంధం ఏముంది అని చెప్పాను. కానీ ఏంటి బావా అలా మాట్లాడుతున్నావు అనగానే పెళ్లిపీటల మీద ఎందుకు డిస్కషన్ యామని, వదిలేసే, నువ్వు హ్యాపీయే కదా పెళ్లి చేసుకోవడానికి, అంతే జరగనివ్వు, నేనేమీ మాట్లాడలేదు కదా, నా మా నాన్న నేను నువ్వు చెప్పినట్టే చేస్తున్నాను కదా ప్రతి ఒక్కదానికి అంటూ రాజు గట్టిగానే మాట్లాడతాడు. ఇంకా యామని ఇప్పుడు కదిపితే పెళ్లిపీటల దాకా వచ్చిన పెళ్ళి ఆగిపోతుంది అని ఇంకా ఏం మాట్లాడకుండా సైలెంట్గానే ఉంటుంది. సైలెంట్గానే ఉండేసరికి పంతులు కనకం వంక అలా చూస్తూ ఉంటాడు. ఏంటి పెళ్ళి ఆపేస్తారా అని చెప్పని వీళ్ళ మనసుల్లోనే మాట్లాడుకుంటారు. ఖచ్చితంగా పంతులు పెళ్ళి ఆగిపోతుంది, నువ్వు మంత్రాలు చదువు, నీ నోరు నెప్పట్టేంత వరకు మంత్రాలు చదువు, తర్వాత ఎలాగా పెళ్ళి ఆగిపోతుందిలే అని చెప్పనేసరికి ఆపేస్తారు, నాకు బాగా తెలుసు మీరు పెళ్ళి ఆపేస్తారు, ఈవిడ నాకు దినం కూడా పెట్టేసేటట్టే ఉందని. కానీ అంత సీన్ లేదు, వెయిట్ అండ్ సీ, కొంచెం సేపు వెయిట్ చేస్తే అంతా తెలుస్తుందని ఇంకా అప్పు వంక సైగ చేసేసరికి అప్పు కాస్త అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి సరాసరి డ్రెస్ చేంజ్ చేసుకుని పోలీసులను తీసుకుని అంటే కానిస్టేబుల్ని తీసుకుని సరాసరి వచ్చేస్తుంది. వచ్చేసి కరెక్ట్గా బెల్లం జీలకర్ర కూడా పెట్టడం ఇష్టం లేదు కదా, అసలే ఉంగరం తొడిగినాడని బాధపడుతుంది కావ్య. బెల్లం జీలకర్ర ఎందుకు పెట్టించాలి అన్న ఉద్దేశంతో ఒక్క నిమిషం పంతులు గారు అని చెప్పనేసరికి ఇద్దరి చేతుల్లో బెల్లం జీలకర్రలు అలా ఉంటాయి, ఆపుతారు. ఏంటమ్మా మీరు పెళ్ళి ఆపుతున్నారా అనగానే పెళ్ళి ఆపుతున్నాను, పెళ్లి కూతుర్ని అరెస్టు చేయడానికే వచ్చాను అని చెప్పాను. కానీ ఏం మాట్లాడుతున్నావు, నేనేం చేశానని అరెస్టు చేస్తున్నావు అనగానే బావా ఆ రోజు నిన్నును మా అక్క కళావతిని అడవిలోకి పరుగులు పెట్టుకుంటూ తీసుకువెళ్ళారు కదా, వాళ్ళు మీ వెనకాల ఎందుకు వచ్చారు అనగానే టీ స్టాల్ దగ్గర ఏదో చిన్న గొడవ జరిగింది అప్పు, ఆ గొడవ వల్లే వచ్చారు అని చెప్పి అనేసరికి అబద్ధం బావా, టీ స్టాల్ దగ్గర చిన్న గొడవ జరిగితేనే అడవిలో రాత్రంతా మిమ్మల్ని వెతికేసి మిమ్మల్ని చంపేయాలి అన్న ఉద్దేశానికి వస్తారా ఎవరైనాను, ఒక్కసారి ఆలోచించు అని చెప్పాను. కానీ అవును అప్పు నువ్వు చెప్పేది నిజమే, చిన్న గొడవకే మనుషుల్ని లేపేసే పరిస్థితి ఎందుకు తీసుకొస్తారు అనగానే కదా మరి వాళ్ళు ఎందుకు వచ్చారో నేను చెప్పనా, ఈ యామని మా అక్క నీతో క్లోజ్గా ఉంటుందని, నువ్వు మా అక్కను ప్రేమిస్తున్నావన్న విషయం తెలుసుకుని మా అక్కను లేపేయడం కోసం వాళ్ళకి డబ్బు ఇచ్చి మరీ పురమాయించింది అని చెప్పనేసరికి అబద్ధం బావా, ఇదంతా అబద్ధం, వాళ్ళు కావాలని చెప్తున్నారు, ఈ పెళ్ళి జరగకుండా ఆపడం కోసం చెప్తున్నారు అని చెప్పాను. కానీ అవునా మేము అబద్ధం చెప్తున్నామా, సరే మరి ఆ వ్యక్తి గుర్తున్నాడా బావా అని చెప్పాను. కానీ ఎందుకు గుర్తులేదు, ఉదయాన్నే నువ్వు కట్టేసావు కదా, అయినా నేను వాడిని టీ స్టాల్ దగ్గర కూడా చూశాను అనగానే ఆ వ్యక్తికి యామిని ₹1 కోటి ఇచ్చింది, ఎందుకు ఇచ్చుంటుందంటావు అని చెప్పాను. కానీ ఏంటామని నువ్వు అతనికి ₹1 కోటి ఇచ్చావా అని చెప్పాను. కానీ నేనివ్వలేదు అని చెప్పాను. కానీ అవునా సరే అయితే ఒక్కసారి ఈ వీడియో చూడు బావా నీకే అర్థమవుతుంది అని చెప్పి వీడియోని కాస్త రాజు చేతిలో పెట్టేసరికి ఒక్కసారిగా రాజు చూసి షాక్ అయిపోతాడు. ఇదిగో ₹1 కోటి, మళ్ళీ నాకు కనిపించొద్దు, నాకు ఫోన్ చేయొద్దు అని చెప్పి వాడికి ఇవ్వడం వీడియోలో రికార్డ్ అవుతుంది. యామని వాడు ఇద్దరు కూడా కనిపిస్తారు. మరి నువ్వు వాడికి డబ్బులు ఎందుకు ఇచ్చావు అనగానే అందుకే మా అక్క మీద అటెంప్ట్ మర్డర్ చేయడానికి ప్రత్యక్షంగా ఈవిడ చెప్పడం వల్లే వాళ్ళు చేశామని వాళ్ళు ఒప్పుకున్నారు. ఆ వీడియో కూడా చూడని ఆ వీడియోని కూడా చూపించేసరికి అవును సార్ మాకు మీతో ఎలాంటి గొడవ లేదు, యామిని మేడం చెప్పడం వల్లే మీతో గొడవ పెట్టుకున్నాం, ఈ ప్లాన్ చెప్పింది కూడా యామిని మేడమే అని చెప్పి రౌడీలు కాస్త చెప్పేసరికి ఒక్కసారిగా రాజు చాలా కోపంతో పెళ్లిపేటల మించి లేవపోతాడు. బాబు లేవద్దు, కూర్చో, అప్పు నువ్వు వచ్చిన పని అయిపోయిందా, అరెస్ట్ చేసి తీసుకువెళ్ళి ఇక్కడి నుంచి అని చెప్పాను. కానీ అప్పు
పెళ్ళయిన తర్వాత తీసుకెళ్దిగాను అనగానే పెళ్ళయిన తర్వాత అరెస్ట్ చేసి తీసుకువెళ్ళడానికి నేనేమన్నా నీ పెళ్లి చూడడానికి వచ్చాననుకుంటున్నావా? నువ్వు చేసిన తప్పుని అందరి ముందు బయట పెట్టి నిన్ను అరెస్ట్ చేయడానికి వచ్చాను, రావే అంటూ చేయి పట్టుకుని బయటికి లాక్కొచ్చేసరికి 2 చేతులకి బేడీలు వేసి అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోతుంది. అల్లుడు గారు, ముహూర్తాన్ని ఎందుకు వెయిట్ చేయించడం? పంతులు గారు, ముహూర్తం సమయం ఇంకా ఉంది కదా అనగాని, ఉందమ్మా అని చెప్పనేసరికి, వదిన గారు వెళ్ళి మా కళావతిని రెడీ చేసి తీసుకురండి. బాబు, నీకేం అభ్యంతరం లేదు కదా అనగాని, నాకెందుకు అభ్యంతరం ఉంటుంది? కళావతి గారిని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమే అని చెప్పనేసరికి, అల్లుడు గారు ఏం చేస్తున్నారు అనగానే, మీ అమ్మాయి ఇలాంటి మనుషుల ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడని మనిషి అని తెలిసాక ఎలా పెళ్లి చేసుకుంటానంటీ? నాకు యామినిని పెళ్లి చేసుకోవడం ముందు నుంచి ఇష్టం లేదు. నాకు కళావతి గారంటేనే ఇష్టం. మనుషుల ప్రాణాలు తీసే యామినిని నేను చేసుకోలేను. కళావతి గారు, నేనంటే మీకు ఇష్టం ఉంటే వెళ్ళి పెళ్లి కూతురుగా రెడీ అయ్యి రండి అని చెప్పనేసరికి ఇంకా కావ్య తలదించుకోవడంతో, మౌనం అర్ధాంగీకారం అల్లుడు గారు, తీసుకెళ్ళండి పదండి అనగాని, స్వప్న వెళ్ళు అనగాని, సరేనమ్మా అని అందరూ కూడా అక్కడి నుంచి వెళ్తారు. పెళ్లి కూతురుగా రెడీ చేసి ఇంటికి తీసుకొస్తారు. ఇంటికి తీసుకొచ్చాక కావ్యరాజులిద్దరూ సంతోషంగా ఉండకూడదని రుద్రాని ఏం చేస్తుందంటే పెళ్లి చేసేసి ఇంటికి తీసుకొస్తుంది. తీసుకురావడంతో హారతి ఇవ్వడానికి గబగబా హారతి పళ్ళెం తీసుకుని అపర్ణ వస్తుంది. అపర్ణ వచ్చేసరికి రుద్రాని కాస్త, ఏంట్రా నువ్వు ఇంటికి కొత్తగా వస్తున్నావు అనుకుంటున్నావా, లేక మీ ఇద్దరికి ఇదే మొదటి పెళ్ళి అనుకుంటున్నావా అని చెప్పాను. కానీ ఏంటంటే ఏం మాట్లాడుతున్నారు అనగానే, ఈ కావ్య ఎవరో తెలుసా? నీ భార్య. నువ్వు కళావతి అని పిలుచుకుంటావు, తన అసలు పేరు కావ్య. నువ్వు ఆల్రెడీ ఇంటి వారసురాలివే అని చెప్పనేసరికి, ఏం మాట్లాడుతున్నారా ఆంటీ అని చెప్పాను. కానీ దాని మాట పట్టించుకోవద్దు అనగానే, మీ ఇద్దరికి ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది అని పెళ్లి ఫోటోని చూపించేసేసరికి రాజు అలా చూసి షాక్ అయిపోతాడు, అలా ఉండిపోతాడు. ఏమండి అని కావ్య, ఇటు అపర్ణ అందరూ కూడా షేక్ చేసేసరికి ఒక్కసారిగా రాజు తేరుకుని, ఏంటి కళావతి గారు నా భార్య అని చెప్పాను. కానీ నేను వెతుకుతున్న గతం ఇదేనా? కళావతి గారికి నాకు ఏదో బంధం ఉందనుకున్నాను, అది భార్యాభర్తల బంధమేనా? అందుకనేనా మీరు నాతో మాట్లాడిన ప్రతిసారి నాకు ఏదో ఫీలింగ్ కలుగుతుంది అని చెప్పనేసరికి, ఏంట్రా రాజ్కి ఏం కాలేదేంటి? రాజ్కి గతం గురించి చెప్తే కోమాలోకి వెళ్ళిపోతాడు, అది ఇది అన్నారు. అలాగనే కదా ఇప్పుడు నేను రాజ్కి ఈ విషయం చెప్పాను. మరి రాజ్ అలాగే నిట్ట నిలువుగా నిలబడిపోయేవేంట్రా అని చెప్పాను. కానీ మమ్మీ, మనకి ఈ మధ్య అస్సలు కలిసి రావట్లేదు, నోరు మూసుకొని పక్కకు వెళ్ళిపోవడం మంచిది అనగానే, ముందు వాళ్ళిద్దరికీ హారతి ఇవ్వపన్న, లోపలికి వచ్చాక తీరుబాటుగా మాట్లాడుకుందాం, బయటే ఉంటే ఎంతమంది దిష్టి కళ్ళు పడతాయో అని చెప్పనేసరికి, అలాగే అత్తయ్య అని హారతి ఇచ్చి లోపలికి తీసుకొచ్చాక ఇంకా రాజుకి మొత్తం విషయం చెప్పేసరికి ఒక్కసారిగా రాజు షాక్ అయిపోతాడు. అంటే ఆ యామిని ఎంతటి దుర్మార్గురాలా? ఈ విషయం నాకు ముందే చెప్పుంటే నేను ఈ యామినిని ఎప్పుడో పెళ్లి చేసుకోవడం మానేద్దాను కదమ్మా. ఆ యామినిని పెళ్లి చేసుకునేదే నా మరదలని, నా మీద ఆశలు పెంచుకుందని, అంతే తప్ప అదేవతో ఎటో పోతుంటే నేనెందుకు పెళ్లి చేసుకుంటాను? నా భార్యే నాకు ఉందని అంటే నా భార్యతోనే ఉండేవాడిని కదా, అయినా మీరు నాకు ఎందుకు చెప్పలేదమ్మా అంటూ రాజు అనేసరికి ఒక్కసారిగా కావ్య కూడా షాక్ అవుతుంది. అయితే నీకు గతం గుర్తు తెచ్చే ప్రయత్నం చేస్తే నువ్వు కోమాలోకి వెళ్ళిపోతావని చెప్పింది కూడా అబద్ధమే అయ్యి ఉంటుంది కావ్య. అందుకే రాజ్కి గతం గుర్తు చేయకుండా ఉంటావని యామిని ఎలా నాటకం ఆడుంటుంది అని చెప్పాను. కానీ అవునత్తయ్య, అది అంతే అయ్యి ఉంటుంది, లేదంటే ఆయన మామూలుగానే మాట్లాడుతున్నారు కదా. అంటే ఆయన గతాన్ని మర్చిపోయినా కానీ ఆయనకి గతం గుర్తు చేసినా ఏం కాదులే అని చెప్పాను. కానీ గతంతో సందర్భం ఈ సమయం ఏముంది? సందర్భం కూడా లేదు, గతంతో సంబంధం కూడా లేదు. ఎందుకంటే నేను మిమ్మల్ని పెళ్లి చేసేసుకున్నాను, నేను భార్యాభర్తలం అయిపోయాము. గతంలోని భార్యాభర్తలమే, ఇప్పుడు భార్యాభర్తలమే. నా ఇంటికే నేను ఇంటికి వచ్చేసాను, ఇంకేం ప్రాబ్లం? ఏ ప్రాబ్లం లేదు. మళ్ళీ కొత్త జీవితాన్ని కొత్తగా మిమ్మల్ని ప్రేమించి కొత్తగా మొత్తం అన్నీ మొదలు పెడతాను. ఏమంటావమ్మా అని చెప్పాను. కానీ కరెక్ట్గా చెప్పావురా, ఇక మీదట మీ ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేకుండా చక్కగా ఉండండి. ఆ యామిని గురించి కూడా తెలిసింది కదా,
యామిని విషయంలో కూడా జాగ్రత్తగా ఉన్నాను కానీ యామిని ఎవరో కూడా తెలిసింది కదమ్మా, ఇంకెందుకు యామిని విషయంలో జాగ్రత్తగా ఉండడం, యామిని నా జోలికి వస్తే ఈసారి ఊరుకోను అసలు అని చెప్పి రాజ్ అంటాడు. ఇంకా రుద్రాని ఇటు రాహుల్ ఇద్దరు ఏంటి మీరు ఒకటి అనుకుంటే ఇక్కడ ఒకటి జరిగిందా అంటూ ఇందిరాదేవి వార్నింగ్ ఇచ్చేసరికి ఇన్ని రోజులకు ఒక మంచి పని చేసావు రుద్రాని, రాజుకి గతం గుర్తు చేస్తే కోమాలోకి పోతాడని అనుకున్నా, కానీ రాజ్ ఏ మాత్రం స్పందించలేకుండా నార్మల్గానే ఉన్నందుకు షాక్ అయ్యావు కదా అని చెప్పి ఇంకా రుద్రాణిని కాస్త అపర్ణ అంటుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియోని ఇస్తే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.